అందరికీ నమస్తే అండి. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే వైసీపీ నాయకులు ఏడుపు మాత్రం మామూలుగా ఉండదండి. రాత్రి సాక్షిలో ఒక డిబేట్ పెట్టేశారు. ఆ డిబేట్లో ఈశ్వర్ గారు అలాగే వెంకటరెడ్డి గారు వీళ్ళ సెటైర్లు మాట, రాష్ట్రానికి వచ్చే పరిశ్రమల పైన వీళ్ళ సెటైర్లు మాట. 99 పైసలకి ఎందుకు ఇవ్వాలండి, టీసీఎస్కి ఎందుకు ఇచ్చారండి, కాగ్నిజెంట్కి ఎందుకు ఇచ్చారండి, అవి కూడా బినామీ కంపెనీలే అంట. టీసీఎస్ కాగ్నిజెంట్ లాంటి కంపెనీలను కూడా వీళ్ళు బినామీ కంపెనీలు అని చెప్పేసి అని ఏ విధంగా ప్రచారం చేసి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినిపిస్తా చూడండి. దీన్ని మనం చాలా బాగా గమనించాలి ప్రజలు కూడా. ఎందుకంటే ఎప్పుడైనా నా ఇష్టం, నేను ఏదైనా చేస్తా, మీరెవరు, ఒక ప్రజా ప్రతినిధి నా ఇష్టం, నేను ఎవరికైనా ఇచ్చుకుంటా, మీరు ఎవరు అడటానికి ఎకరం కాదు ఎంతైనా ఇచ్చుకుంటా, ఎవరు లొకేషన్ ఇవ్వడానికి ఇదేమన్నా మీ బాబు ఆస్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆస్తి. నీ బాబు ఆస్తి ఇవ్వట్లేదు, నీ బాబు ఆస్తి ఇవ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డి అబ్బసొత్తం ఇవ్వట్లేదు, లేదంటే భారతీయ సిమెంట్కి సంబంధించి ఆస్తులేమీ ఇవ్వట్లేదు. వాడు అన్నాడు హెరిటేజ్కి సంబంధించి ఆస్తులు ఇస్తున్నారని చెప్పేసి అన్నాడు. కాబట్టి నేను భారతీయ సిమెంట్స్ గురించి మాట్లాడుతున్నా. భారతీయ సిమెంట్కి సంబంధించిన ఆస్తులేమీ ఇవ్వట్లేదు కదా, మీ ఆస్తులు ఇవ్వట్లేదు కదా. ఎందుకు అన్నారు ఆయన, నారా లోకేష్ గారు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా చిన్న చితక, అది చిన్నదైనా పెద్దదైనా సరే, చివరికి టీసీఎస్ కాగ్నిజెంట్ లాంటి కంపెనీలను కూడా మీరు బినామీ కంపెనీలని, స్కామ్ అని, దోచుకుంటున్నారని చెప్పేసి అని మాట్లాడుతుంటే, అవునయ్యా నేను మంత్రిగా ఉన్నాను, కొన్ని ప్రభుత్వం ఒక పాలసీ ఉంది, ప్రభుత్వానికి ఒక పాలసీని తీసుకొచ్చాము, మేము ఇస్తాం, మా ఇష్టం అన్నాడు ఆయన. అంటే మీలాంటి బోకేదోళ్ళందరూ డిబేట్లో కూర్చొని వచ్చిన ప్రతి పరిశ్రమ పైన మీరు విషం కక్కుతా ఉంటే ఏం మాట్లాడతారంటే ఇంకా, అంటే నేనంటే పకోడీ గల్లు అప్పాబాయి గల్లు అందరూ ఏది పడితే అది విషం చిమ్మేస్తే చూస్తా కూర్చుంటారా? మాట్లాడతారు ఖచ్చితంగా. మీరు విషం కక్కలేదా టీసీఎస్ పైన? మొన్నటి దాకా టీసీఎస్ పైన డిబేట్లు పెట్టి మొన్న ఒక పోస్టర్ ఒకటి రిలీజ్ చేసేసారు. అందులో టీసీఎస్ కూడా నా వల్లే వచ్చిందని వేసేసుకున్నాడు. సిగ్గనిపించట్లా? కడుపుకి అనవ తినేది గడ్డ మీరు అసలు. మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి కూడా ఇక్కడ మనం పోలిక కంపేర్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు నైస్ గా ఇప్పుడు నా ఇష్టం నేను ఏదైనా చేసేస్తా అండు, అబద్ధాలు మెల్లిగా వెన్నుపూట్లు ఎలా పోయాలి, ఎలా అనైతిక పొత్తులు, ఒకరితో ఇక్కడ ఉండి ఇంకొకరితో ఎట్లా ఆ పార్టీలో ఇంకో మనుషులను ఎట్లా పెట్టాలి, ఈ విధంగా అనైతిక పొత్తులు, లేదంటే మీరు అన్నట్టుగా అబద్ధాలు, అసత్యాలు, మోసాలు, ఈ వెన్నుపోటు ఎట్లా ఉంటాయి. ఇప్పుడు నారాలు షర్మిలా చెప్పింది, షర్మిలా దగ్గరికి వెళ్ళు, షర్మిలా చెప్పిద్దాం మనం. ఎవరు ఎన్నుపోటు బాగా పొడుస్తారు? షర్మిలాకి పొడిచింది ఎన్నుపోటు కదా, బాబాయ్ గొడవలపోటు ఏంటి? చల్లి తెలియ చెప్తారు పరమ సొంట అని చెప్పేసి అని. సిగ్గనిపించట్లా? చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పటికొచ్చి మీడియా ముఖంగా కానీ లేదంటే ఇతర మాధ్యమాల ద్వారా కానీ ఎప్పుడైనా సరే ఎవరైనా విమర్శించడం చూసావా? చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు. మరి మా నాన్న చిన్నాన్న కూతురు వ్యతిరేకెత్తదే, సొంత చెల్లి తల్లి కాదా? బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్తారు, నా దుర్మార్గుడు నన్ను నాశనం చేసేసాడు, తన రాజకీయం కోసం ఎంత నీచానికన్నా దిగజారిపోతాడని చెప్పేసి అని షర్మిల ప్రెస్ మీట్లు పెట్టి చెప్పుద్ది అన్న భాగవతం గురించి. అంతకుమించిన దిక్మలతనం ఏమైనా ఉంటుందా? అంతకుమించి లోపడతనం ఏమైనా ఉంటుందా? నన్ను అడిగితే బతక అవసరం లేదు తెలుసా. తల్లి చెల్లి చేత చీకొట్టించుకున్నాడు ఎవడో కూడా బతక అవసరం లేదు. ఎందులో ఉన్న దూకి చచ్చిపోతే అయిపోయాయి. అంటే జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంటాడు కదా, జగన్మోహన్ రెడ్డి ఊత పదం ఇది. మాట్లాడితే అందులో దూకి చచ్చిపోవాలి, ఇందులో దూకి చచ్చిపోవాలి అంటాడు కదా. సొంత తల్లి చేత చెల్లి చేత అనిపించుకున్నాడు ఎవడో కూడా బతక అవసరం. దేనిలో దూకి చచ్చిపోతే బాగుంటుంది. ఇంకా గొడవల పోట్ల గురించి మేము మాట్లాడితే ఇంకా చాలా దూరం వెళ్ళిపోద్ది. అబ్బాయి బాగా గుర్తుపెట్టుకో, కోడికత్తి డ్రామా ఇంకా చాలా దూరం ఉన్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఏంటంటే ఎదవ లాజిక్లు, ఎదవ సెటైర్లు మానేసి పాలసీల ప్రకారంగా మాట్లాడితే పాలసీ ప్రకారంగా మాట్లాడుకోవచ్చు. డైరెక్ట్గా రెడ్ బుక్ తీరుతారు ఇలాంటి భాష. నేను నా ఇష్టం, నేను ఏదైనా చేస్తా, మీరు ఎవరు అడగటానికి ఎంత మంత్రి గారు అంటే పాలసీ తెచ్చారంటే ఆయన ఇచ్చుకుంటారు అంటే కాదు సార్, ఆయన మంత్రి కాదు, ఆయన మంత్రి ఆయన ఇచ్చుకుంటారంటే కుదరదు. ఇది ఎవరి సంపద? ఇది హెరిటేజ్ కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆస్తి. 99 పైసలకు మీ ఇష్టం వచ్చినటువంటి ఉర్ఫాగాలకో బఫూన్గాలకో మీ తెలుగుదేశం పార్టీ ఫ్రీగా ఇస్తారండి, ఫ్రీగా ఇస్తారు. అవసరం అయితే అమ్మేయట్లేదుగా, లీజుగా ఇచ్చేది. మీరు తీసుకోలేదా? 42 ఎకరాలు తీసుకోలేదా? రాష్ట్రంలో 42 ఎకరాలు అన్ని జిల్లాల్లోని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి మీరు తీసుకోలేదా? మీ పార్టీ నాయకులకి భూములు కేటాయించుకోలేదా? ఎందుకు కేటాయించుకున్నారండి? ఏ రాష్ట్రంలోనైనా ఉందా? ఒకసారి మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ కొట్టండి ఒకసారి. ఏ రాష్ట్రంలో అయినా సరే, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఏ రాజకీయ నాయకులైనా సరే పరిశ్రమలకు వ్యతిరేకంగా డిబేట్లు పెట్టడం మీరు ఎప్పుడైనా చూసారా? మన రాష్ట్రంలోనే ఉంటుంది అది దరిద్రం, దిక్కుమల యాదవ్లో. రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు,
రాష్ట్రంలో ఉన్న యువతకి ఉపాధి దొరకకూడదు, వాళ్ళు ఎప్పుడు మనం చెప్పుకుంది బానిసల్లా బతకాలి. మా జగనన్న సంవత్సరానికి 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఏదో పథకం పేరు చెప్పించేస్తాడు, ఆ 15,000 రూపాయలతో పండగ చేసుకోండి. మొన్న ఏకంగా ఒక డిబేట్లో ఏకంగా వీళ్ళు ఇచ్చిన 15,000 రూపాయల కంటే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేసారట. పెద్ద పెద్ద దుకాణాలు పెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆదాయాన్ని పెంచేశారు. జీడీపీ పెరిగిపోయింది, తలసరి ఆదాయం పెరిగిపోయింది. అంటే సంవత్సరానికి 15,000 ఇస్తే తలసరి ఆదాయాలు జీడీపీలు డెవలప్మెంట్ జరిగిపోద్దా? నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. నేను వీడియో చేద్దాం అనుకున్నాను, నాకే చేయాలనిపించలేదు. ఇంకా మాటలు మనం ఏమైనా కౌంటర్ ఇస్తాం సిరాగ్గానో 15,000 రూపాయలు ఇచ్చేస్తానట్ట పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేసారని మాట్లాడుతున్నారు. ఇక నెల నెల 20,000 25,000 సంపాదించుకున్నోడికి దిక్కు ముక్కు లేదు. నువ్వు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చేస్తే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేశారని మాట్లాడుతున్నారు. ఎప్పుడూ కూడా ఉపాధి అనేది మన రాష్ట్రంలో ఉండేలా ఉండాలి. ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న యువత మెజారిటీ 90% హైదరాబాద్లోనో తమిళనాడులోనో కర్ణాటకలోనో పొద్దులైతే మనం చూస్తూనే ఉంటాం, అక్కడే ఉంటారు, అక్కడికే పోతారు. సాయంత్రం ఏంటంటే ఇక్కడి నుంచి పోవడమే, ప్రతిరోజు వెళ్తూనే ఉంటారు, ఎవడో ఒకటి వెళ్తూనే ఉంటాడు వస్తూనే ఉంటాడు. మన రాష్ట్రంలో చదువుకున్న యువతకి మన రాష్ట్రంలో ఉపాధి చేసుకునేలాగా ఉండాలి, దొరికేలా ఉండాలి. అది ఉండదు మనకి. ఇంక దశాబ్దాల కాలం బట్టి పక్క రాష్ట్రాలు పట్టుకొని తిరగడమే. పరిశ్రమలు ఏదైనా అవుతే దాని మీద ఏడుపు, దాని మీద సోషల్ మీడియాలో ట్రైనింగ్ చేస్తారు. ఆ కంపెనీని ట్యాగ్ చేసి ఈ కంపెనీ రావద్దని చెప్పేసి అని. చివరి ఆఖరికి ఐటీ దిగ్గజం టీసీఎస్ లాంటి పరిశ్రమల పైన కూడా వీళ్ళు బినామీ అని చెప్పేసి విషయం కక్కారంటే మరి వీళ్ళని బుర్ర ఉందనాలా లేదనాలి వీళ్ళకి? ఎక్కడైనా ఉందా? ఇప్పుడు తెలంగాణలో చూసుకున్న ఉదాహరణకి అక్కడ ఏదైనా ఒక పరిశ్రమ వస్తే అక్కడ ప్రతిపక్ష నేతలు అనుకోవచ్చు, మిగిలిన పార్టీల నాయకులు, ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు లేదంటే బీజేపీ కావచ్చు, ఇతర నాయకులు ఎవరైనా సరే ఆ పరిశ్రమను ఉద్దేశించి ఎప్పుడైనా మాట్లాడడం మీరు చూసారా? ఏ రాష్ట్రంలోనూ ఉండదండి. ఈ లోఫర్తనం మన దగ్గరే ఉంటుంది. ఎందుకంటే కక్ష కట్టేశారు రాష్ట్రం పైన. రాష్ట్రంలో ఎలాంటి పరిశ్రమ రావద్దు, డెవలప్మెంట్ జరగద్దు, ఉపాధి కలగొద్దు. ముఖ్యంగా ఉపాధి కలిగిందంటే జగన్మోహన్ రెడ్డికి ఎవడో ఓటేడు, ఇటు చెప్పి అప్పబోయకాలు ఎవడో ఎండ, ఇంకా మన సినిమా కాలిపోయినట్టే. అందుకని చెప్పేసి ఏ పరిశ్రమ వచ్చినా ముందు నుంచి కూడా ఒక రకమైన విషయం కక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. లాస్ట్ టైం మీకు మీ అందరికీ బాగా గుర్తునే ఉంటుంది, కియా కార్ల పరిశ్రమని తీసుకొస్తున్నప్పుడు ఆ పరిశ్రమకి భూములు కేటాయించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ కియా కార్లకి కేటాయించిన భూముల దగ్గరికి పెనుగొండ ఎక్కడికో వెళ్ళి అక్కడ ఏమని మాట్లాడో తెలుసా? నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూములని వెనక్కి తీసేసుకుంటాను, ఈ పరిశ్రమ తరిమేస్తాను అన్నాడు. పెద్ద పెద్ద నిరసన కార్యక్రమాలు సభలో పెట్టాడు కూడా. ట్విట్టర్లో ఏకంగా ఎక్కడో అమ్ముడుపోయిన కార్ల కంపెనీని తీసుకొచ్చి భూములు కేటాయించేసారు, అది కూడా స్కామ్ అని అన్నారు అప్పట్లో వీళ్ళు. సేమ్ ఇలాగే పెట్టారు డిబేట్లు. కియా కార్లకు సంబంధించి, కియా కార్ల పరిశ్రమకు సంబంధించి కూడా అప్పట్లో కూడా ఇలాగే డిబేట్లు పెట్టారు. ఏమైంది వాళ్ళ? ఎంతమంది పనిచేస్తున్నారో? వేల మంది పనిచేస్తున్నారు. ఆ చుట్టుపక్కల భూముల రేట్లు పెరిగినాయి, చిన్న చిన్నగా వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఆ కంపెనీలు ఉద్యోగాలు చేసుకుంటున్నారా లేదా? ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత క్రెడిట్ దొబ్బేసే ప్రయత్నాలు చేశారులే. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఎప్పుడో నిద్రలో పడుకొని కలగని లేఖ రాశారు. ఆ లేఖ రాసిన వాళ్ళని వచ్చేసారని చెప్పేసి అని. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి దానిపైన విషం కక్కడమే కదా. ప్రతీది విషం కక్కి ఎక్కేసి అది అమలు అయిన తర్వాత క్రెడిట్ దొబ్బేస్తానికి వస్తారు ఇక్కడ కాదా? ఏమి నిరూపించగలిగారు? అప్పట్లో అలాగే మాట్లాడారు కదా. 14 నుంచి 19 వరకు కూడా అలాగే మాట్లాడారు. ఏ పరిశ్రమ కన్నా భూములు కేటాయితే ఏడుపు. మరి ఇలా రాజకీయ నాయకులు లేదంటే ఇటు జర్నలిస్టులు ఎట్టగైపోయారో అర్థం కావట్లేదండి. ఎక్కడా లేని లోపరాధులు అందరూ ఇక్కడే ఉంటారు, మన రాష్ట్రంలో ఉన్నారు. పరిశ్రమల గురించి ఆడడం కాదు, వీలైతే మన రాష్ట్రానికి వచ్చేలా చూడాలి. మీరు మా రాష్ట్రానికి రండి, పెట్టుబడి పెట్టండి, మా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని మనం మాట్లాడాలి. కానీ ఏదైనా ఒక కంపెనీ రాగానే దాని మీద పోస్టర్లు వేసేయడం, ట్విట్టర్లో ఆ కంపెనీని ట్యాగ్ చేస్తూ లేదంటే ఆ కంపెనీకి మెయిల్స్ పెట్టడం, మేము ఒత్తి నుండి తరివేస్తామని చెప్పేసి అని పెట్టుబడి పెడతాడా? మీరు ఈ విధమైన డిబేట్లు పెడతా ఉంటే ఎవడన్నా పెడతాడండి? ఉన్న వాటిని తరిమేసే ప్రయత్నాలు చేయము. అక్కడ మనకు చేతనైతే తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలి. మనం ఏం తీసుకొచ్చామంటే మనం ఏమి తీసుకురాలి. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రానికి ఎలాంటి పరిశ్రమలో తీసుకురాలా? ఎవడు పరిశ్రమల గురించి మాట్లాడినా పరిశ్రమల గురించి ఏముందండి, పరిశ్రమలు ఎవరికి కావాలి? జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంక్షేమ పథకాలు ఎత్తుంటే ఇంకా పరిశ్రమలు దేనికండి, ఉద్యోగాలు దేనికండి? జొమాటో లేదా, స్విగ్గీ లేదా, డెలివరీ బాయ్లుగా చేసుకుంటలేదా అని చేస్తే కొంతమంది మేధావుల చేత ఈ మాటలు కూడా మాట్లాడిపించారు. రాష్ట్రానికి ఎలాంటి పరిశ్రమలు అవసరం లేదని మాట్లాడారు. ఇవాళ మీరు వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తుంటే చాలా సిరాగ్గా ఉంది.
ఇంక ఈ పరిశ్రమల మీద ఏడడం మానేస్తే బాగుంటుంది అబ్బాయి. మీరు ఇలాగే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి నెక్స్ట్ టైం ఆ 11 కూడా మిగలవు. ఇదైతే పక్కా.